నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి విచ్చేస్తున్నారు. మేము చట్టబద్ధంగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇప్పటికి 3-4 సార్లు అనేక సార్లు పోలీసుల్ని కలిసాం. ఈ రోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. పొదిలి మీటింగ్ తర్వాత ఏంటో వాళ్ళలో భయం వణుకు అర్థం కావట్లేదు. వామ్మో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తే ఈ ప్రభుత్వం ఇంకా పాలన అందించగలుగుతుందా అనే భయం స్పష్టంగా ఈ ప్రభుత్వంలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ రోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈ రోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది. చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. మాజీ సీఎం రేపు మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఎవరు రాకపోయినా నేను ఒకనే వస్తానని చెప్పి ఆయన మాటిచ్చారు. ఇది ఎవరు ఆపమన్నా ఆగేది కాదు. ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేచురల్ గా జనం అనేది ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకు మేము స్పష్టం చేస్తా ఉన్నాము.